హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఈ స్టడీ సర్కిల్. ఈరోజు మనం కంపెనీ రూల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ఆంగ్ల వ్యాపార సంస్థగా భారతదేశానికి వచ్చింది. మొదట ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ తర్వాత వ్యాపార ప్రయోజనాల కోసం భారతదేశ పాలకుల మధ్య గొడవలు ఉపయోగించుకొని రాజ్యాధికారాన్ని సాధించింది. 1773 నుంచి 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించింది. కానీ దీనికి బీజం 1757లోనే పడింది. ఈ కాలాన్ని మనం కంపెనీ పాలనా కాలంగా పరిగణిస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి పాలనాధికారం దశల వారీగా వచ్చింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా చేసి బెంగాల్ రాజ్యాన్ని తన ప్రభావంలోకి తీసుకుంది. 1764లో బక్సార్ యుద్ధంలో నవాబు సేనలపై గెలిచింది. 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి దివానీ హక్కు పొందింది. అంటే పన్నులు వసూలు చేసే హక్కుని ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. దీని వలన కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక పాలనా సంస్థగా మారిపోయింది. ఇది భారతదేశ చరిత్రలోనే పెద్ద మలుపు. దీనివలన కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి పాలనా సంస్థగా మారిపోయింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు. కంపెనీ పాలనలో 4 ముఖ్యమైన లక్షణాలు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకటి, ఆర్థికపరమైన దోపిడీ. కంపెనీ వ్యాపార లాభాలే లక్ష్యంగా పెట్టుకుంది. రైతులపై అధిక పన్నులు వసూలు చేసింది. రైతులు పంటలు పండించలేని స్థితికి చేరిపోయారు. చాలా ప్రాంతాల్లో కరువు కూడా వచ్చింది. సామాజిక సంక్షేమం నిర్లక్ష్యం. రెండవది, విద్య, ఆరోగ్యం, ప్రజాసేవలు వంటి వాటికి కంపెనీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సామాన్య ప్రజలు అభివృద్ధి చెందే అవకాశం లేకుండా పోయింది. మూడవది, అవినీతి పరిపాలన. కంపెనీ అధికారులు అధికార దుర్వినియోగం చేశారు. ప్రజలపై అన్యాయంగా పన్నులు వసూలు చేశారు. స్థానిక పాలకులను తక్కువ చేసి తమ మాటలే అమలు చేశారు. నాలుగవది, రాజకీయ జోక్యాలు. భారతదేశంలోని రాజ్యాల మధ్య చిచ్చులు పెట్టి కలహాలు ఉపయోగించుకొని ఒక్కొక్కటి రాజ్యాన్ని చేజించుకున్నారు. పేరుకే రాజ్యాలు రాజులు, కానీ పరిపాలన మాత్రం కంపెనీ వారు నిర్వహించేవారు. ఇలా పరిపాలన చేస్తున్న కంపెనీ వారి మీద విమర్శలు పెరిగినందున బ్రిటిష్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో భాగమే రెగ్యులేటింగ్ యాక్ట్, అమెండింగ్ చట్టం మరియు పిట్స్ ఇండియా చట్టం వచ్చాయి. ఇప్పుడు మనం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 గురించి డిస్కస్ చేద్దాం. దీనిలో ముఖ్య అంశాలు. మొదటిది, చట్టం పేరు రెగ్యులేటింగ్ చట్టం 1773. దాని యొక్క ఉద్దేశం కంపెనీ పాలనపై బ్రిటన్ ప్రభుత్వం నియంత్రణ పెట్టడం. ముఖ్య పరిణామం గవర్నర్ జనరల్ పదవి, సుప్రీంకోర్టు స్థాపన. మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. కోర్టు స్థాపన 1774 కలకత్తాలో మొట్టమొదటిసారి కోర్టు స్థాపించారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బ్రిటన్ ప్రభుత్వం తొలిసారి నేరుగా పాలనలో జోక్యం చేసుకుంది. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పాలన చేపట్టిన తర్వాత అవినీతి, అరాచకాలు ఎక్కువయ్యాయి. కంపెనీ పాలనపై ప్రజల్లో బ్రిటిష్ పార్లమెంట్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. అందుకే కంపెనీపై నియంత్రణ పెట్టేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది, ఈ యాక్ట్ ద్వారా బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఆయనకు సలహాదారులుగా 4 సభ్యులు కూడిన కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా లార్డ్ వారెన్ హేస్టింగ్స్ని నియమించారు. ముంబై గవర్నర్ మరియు మద్రాస్ గవర్నర్ ఈ చట్టం రాకముందు ఇండిపెండెంట్గా వ్యవహరించేవారు. వన్స్ ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ముంబై గవర్నర్ మరియు మద్రాస్ గవర్నర్ మన బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి వచ్చారు. అంటే ఇక నుంచే తీసుకునే అన్ని నిర్ణయాలు గవర్నర్ జనరల్ ఆధ్వర్యంలోకి జరిగేవి. ఈ యాక్ట్ అమల్లోకి వచ్చాక 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు స్థాపించారు. ఇందులో ఒక చీఫ్ జస్టిస్ మరియు ముగ్గురు జడ్జిలు ఉండేవారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి క్రిమినల్ మరియు సివిల్ కోర్ట్. దీని ద్వారా అధికారులు ప్రైవేట్ ట్రేడ్ చేయడం మరియు లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర లంచాలు తీసుకోవడం, బ్రైబ్ తీసుకోవడం అనేవి నిషేధించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీపై పార్లమెంట్ పర్యవేక్షణ మొదలైంది. ఇవి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లోని ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్.